దేవుని యొక్క వాక్యంలో బలలో పాలు పొందటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో వాటిని మనం ఎరుగుతాం. అయినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకునే ప్రతిసారి ముందుగా మనలను మనము ఏం చేయాలంట? మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది. ఆ తరువాత ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా, మన పతనమైన జీవితాన్ని పరిశీలన చేసుకోకుండా ప్రభువు జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా అని ఆంతున చేతి బలలో పాలు పొందామనుకో, మన భాషలో చెప్పాలంటే మనం ఆంతున చేతి బలలో పాలు పొందిన ఆయన ఆంతుని చంపకేసి ఏం చేస్తాడు? కొడతాడు కదా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైతే అయోగ్యంగా బలలో పాలు పొందుతాడో వాడికి ఏం కలుగుతుందంట? శిక్ష కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంది? నేను సాధారణమైన భాషలో చెప్పాను కదా. చేయంగానే ఆయన చేయి తీసి కొడతాడని. ఎందుకు? అదే శిక్ష. శిక్ష అంటే అదే. కొన్ని పర్యాయములు దైవికమైన శిక్ష మనకు అర్థం కాకుండానే ఉండిద్ది. మనకు తెలియకుండానే శిక్షింపబడతాం. ఆయా విధానాల్లో, ఆయా సందర్భాల్లో సమయం వచ్చినప్పుడల్లా మనకు తెలియకుండానే దేవుడు మనలను శిక్షించే విధానం ఉంటుందన్నమాట. మనకు అర్థం కాదు. దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు అని అర్థమైనప్పుడు మనుషుడు మరి దైవికంగా సరిగా ఉండలేడు, భయంతో నింపబడతాడు. కానీ ఆ భయం ఏంటో తెలియకూడదు కదా. ఎందుకంటే తండ్రి తాను ప్రేమించిన కుమారులను గద్దించి శిక్షిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని శిక్షించేవాడుగా ఉంటాడు. ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు? ఇంకా మనం మంచి మార్గంలో ఉండాలని. ఏ మార్గం అంటది? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏ మార్గం అది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు పో మార్గము యెహోవాకు తెలియను, నీతిమంతులు పో మార్గము సమముగా ఉండను, నీతిమంతులు పో మార్గము జీవముతో నింపబడి ఉంటా ఉంది. ఒకరి దృష్టికి సరిగా కనబడే మార్గము కలదు, తుదకి అది మరణమునకు దారితీయను. ఇంకో మాట కూడా ఉంది, ఒకరి దృష్టికి న్యాయమైనదిగా కనబడు మార్గము కలదు, తుదకి అది మరణమునకు పోవును. కనుకనే మరణ మార్గం వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రభు ఏం చేస్తాడంటే మనలను కొద్దిపాటి శిక్షకి గురి చేస్తాడు. కారణం ఏంటి అంటే క్రింద రాశాడు, లోకముతో పాటు మనకు తీర్పు పొందక పోదు. ఒకప్పుడు తీర్పు ఉంది. తీర్పులో నుంచి, మరణములో నుంచి జీవములోనికి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. తీర్పులో నుండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. కానీ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? పౌలు గారు మళ్ళీ తీర్పును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవునా? చూడండి, మనం చదువుతూ వచ్చిన భాగంలో లోకముతో పాటు తీర్పు పొందక పోదు. 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కనుకనే ఒకప్పుడు శిక్ష పోయింది. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఏ శిక్షావిధి లేదు. శిక్షావిధి లేదు. కలవరిశిలో రక్తం చేత శిక్ష కొట్టివేయబడింది. కొలసియన్స్కు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయాలు అనుకుంటాను 13వ వచనాల్లో ఆ రుణపత్రము కలవరిశిలో మేకులతో కొట్టివేయబడింది. ఆ రుణపత్రం మీద ఉన్న రాత తన యొక్క పరిశుద్ధమైన రక్తముతో ఏం చేశాడంట? తుడిచివేయబడింది. ఇప్పుడు రుణపత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే కలవరిశిలో రక్తం చేత ఆయన రుణపత్రాన్ని తీసివేశాడు. కొలసియన్స్కు పౌలు జ్ఞాపకం చేస్తాడు, మేకులతో సిలువకి కొట్టివేశాడు. రుణపత్రం ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే రక్తము ఆ పాపాన్ని ఏం చేసిందంట? తుడిచింది, కడుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ అంటాడు, ప్రభు బలలో పాలు పొందితే మనకు శిక్ష ఉంది కనుక అయోగ్యంగా బలలో పాలు పొందడానికి మనం ఎవరం కూడా సాహసించకూడదు.
ఎవరు కూడా అట్లానే బలలో పాలు పొందకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోకూడదు. రెండూ ఉన్నాయి. త్వరపడి బలలో పాలు పొందకూడదు కదా, ఎందుకు తిప్పలని వదిలిపెట్టకూడదు. మళ్ళీ అర్థమవుతుందా? విడిచిపెట్టకూడదు. మరేంది, ఒక ఆప్షన్ ఉంది అక్కడ. ఆప్షన్ చెయ్యెత్తకూడదు, ఫస్ట్ ఆప్షను. పరిశీలన చేసుకోకుండా బలలో పాలు పొందకూడదు, సెకండ్ ఆప్షను. థర్డ్ ఆప్షన్ ఏంటంటే కలువరి శిలువ రక్తంతో క్షమాపణ అడిగి బలలో పాలు పొందొచ్చు. మూడో ఆప్షన్ కదా. మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ ఏది? మూడిటల్లో మూడవది కదా. ఏముంది మూడవది? క్షమాపణ ద్వారా కలువరి శిలువ రక్తంతో కడగబడి తిరిగి కోల్పోయిన బలలో చేయి వేయవచ్చు. ఇది దేవుడు మనకిచ్చిన ఆప్షను. ఇదే కాదు, పతనమైన ప్రతి విశ్వాస జీవితము క్షమాపణ ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా తిరిగి ఉజ్జీవింప చేయబడుతుంది. బలహీనపరచబడిన ప్రతి క్రైస్తవ జీవితము క్రీస్తు యొక్క బలము చేత తిరిగి బలపరచబడుతుంది. కృంగిపోయిన ప్రతి క్రైస్తవ జీవితము ధైర్యపరచబడుతుంది. దిగులు చేత హృదయం కలతతో నింపబడిన ప్రతి జీవితం, ప్రతి హృదయము ప్రభు చేత ధైర్యపరచబడుతుంది. కారణం ఏంటంటే అది సిలువ యొక్క శక్తి. అందుకే కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తూ 1:26 అనుకుంటాను, నశించున్న వారికి సిలువ వెరితనముగా ఉంటే రక్షింపబడుతున్న దేవుని ప్రజలంగా మనకు సిలువ ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ప్రభు వల్ల మనకు ఏంటిదంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. కనుకనే ఇటు ప్రభు బలలో పాలు పొందటము మన క్రైస్తవ జీవితాలకు ఎంతైనా